అన్ని నచ్చాయి. ఏది చూస్ చేద్దాం? నేను మాట చెప్పనా, మలబార్ లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బైబ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్, ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ఒంగోలు హైదరీ క్లబ్లో 3.5 లక్షల రూపాయల వ్యయంతో సింథటిక్ కోర్టును ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్, హైదరీ క్లబ్ ప్రెసిడెంట్ దినేష్ కుమార్ అన్నారు. హైదరీ క్లబ్లో ఏర్పాటు చేసిన సింథటిక్ కోర్టును ఆయన ప్రారంభించారు. గతం కంటే భిన్నంగా ఆకర్షణీయంగా షటిల్ కోర్టును తయారు చేసిన క్లబ్ మెంబర్స్ను అభినందించారు. మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దానికి జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ముందుగా జిల్లా కలెక్టర్ను ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ను జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ వెంకటరెడ్డి నాగిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, మాలకొండయ్య, You give
some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ఒంగోల్ కూడా ఈ క్లబ్లో మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఒక టీం వర్క్ చేసేసి ఇలాంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రెనోవేట్ చేయడం చాలా మంచి విషయము. ఐ థింక్ క్రియేట్ చేయడం మాత్రం కాకుండా సబ్సిక్వెంట్ రాబోయిన రోజుల్లో కూడా ఇలాంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మెయింటైన్ చేయడం కూడా ముఖ్యమైన బాధ్యతగా తీసుకొని చేయాలి. సో మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం they should take the responsibility to maintain this wonderful విషయము. అండ్ ఇంత పెద్ద మెంబర్స్ ఉంటున్న లొకేషన్స్లో ఇది ఒక కోర్ట్ మాత్రం ఉండడం కూడా సమ్టైమ్స్ పీక్ అవర్స్లో చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఉంటున్న ఇంకొక స్పేస్ ఉంటుంది అంటున్నారు. సో ఫ్యూచర్లో త్వరగా ఎక్స్పాన్షన్ కూడా మనం ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అట్లీస్ట్ వీ షుడ్ క్రియేట్ అనదర్ వన్ ఫెసిలిటీ సో మ్యాక్సిమం యూటిలిటీ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ అవర్స్ అండ్ ఈవినింగ్లో. సో ఇంకా ఎక్కువ మంది ఇక్కడ నుంచి ట్రైనింగ్ చేస్తే దే షుడ్ ఆల్సో కమ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్ ఇన్ ఫ్యూచర్లో టోర్నమెంట్స్ కానీ ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ నేషన్స్ రిప్రజెంటేషన్స్ కూడా ఖచ్చితంగా ఒంగోలు నుంచి యంగ్స్టర్స్ రావాలని గురించి దీని గురించి బ్యాడ్మింటన్ కోర్టు అన్ని రంగులతో అంగులతో ఈరోజు ఓపెన్ చేయటం చాలా మంచి రోజు. కలెక్టర్ గారు వచ్చి ఈ ఓపెన్ చేయటం చాలా సంతోషకరమైన ఇది. తర్వాత ఫ్యూచర్లో కలెక్టర్ గారు చెప్పినట్టు ఇంకొక కొత్త కోర్టు ఇటైనా కూడా ప్రయత్నం చేస్తాము. కమిటీలో ఎవరున్నా లేకపోయినా ఈ క్లబ్ డెవలప్మెంట్కి మేము అందరం కలిసి సహకరించి దీన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. Doing crazy dreaming.
కొంతమంది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో మొదటి కేటగిరీకి సంబంధించి మేము కూడా దాన్ని నేర్చుకోవాలనేది మాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ వృత్తిరీత్యా రకరకాల కారణాల చేత మేము చూస్తుంటాం. ఈ రోజున జిలానీ అండ్ బాబీ వారు చేస్తున్నటువంటి ఒక మంచి అటెంప్ట్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా దీన్ని మంచిగా వినియోగించుకోవాలి. ఇందులో మా పిల్లలు కూడా జాయిన్ చేస్తున్నామండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది శారీరకంగాను అట్లాగనే మెంటల్గాను మంచిగా ఉపయోగపడుతుంది. అందరూ దీన్ని ప్రోత్సహించండి. తప్పకుండా నాకు తెలిసి జిలానీ చైతన్య స్కూల్లో కూడా అట్లాగనే డిఫరెంట్ స్కూల్స్లో పిల్లలకి దాదాపు చాలా సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మంచిగా డ్యాన్స్ చేస్తారు. ఒక డిసిప్లిన్ అనేది ఈ యొక్క ట్రైనింగ్ అకాడమీలో ఉంది. సో దయచేసి అందరూ కూడా జే అకాడమీ డ్యాన్స్ అకాడమీ జిలానీ అండ్ బాబీ గారు ఈరోజు ప్రారంభించారు మంగమూరు డంకులో. ఈ అకాడమీలో విద్యార్థులు ఎవరైనా పెద్దవారైనా కూడా చేరి వాళ్ళ స్కిల్స్ని పెంపొందించుకోవచ్చు. ఎప్పుడైతే డ్యాన్స్ నేర్చుకుంటారో వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, బాడీ ఫిట్నెస్ వస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో అనేక స్కూల్స్, కాలేజెస్, ఎక్కువ యూత్ ఉండే ఏరియా కాబట్టి ఇక్కడ చాలామంది చేరి వాళ్ళ ఫిట్నెస్. డ్యాన్స్ ఫ్లోర్ అంటూ ఒంగోలులో 7 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. అలాగే కాలేజీల్లో, స్కూళ్ళలో ప్రతి ఒక్క పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ వస్తున్నాను. అలాగే ఈనాడు నూతనంగా మేము వంగమూరు డొంగలో బిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురు, గోల్డ్ షాప్ ఎదురు కలర్స్ డ్యాన్స్ ఫ్లోర్ అండ్ జే ఈవెంట్స్ అని స్టార్ట్ చేసాం. నా పేరు జిలానీ అండ్ అలాగే మా అన్న బాబీ గారి ఆధ్వర్యంలో ఇద్దరం కలిసి ఇన్స్టిట్యూట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఈ యొక్క ఫిట్నెస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి, ఈ కరోనా సిచ్యువేషన్లో చాలామందికి బాడీ ఫిట్నెస్ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి డ్యాన్స్ నేర్చుకొని ఫిజికల్గా బాగా గ్రోత్ చేసుకోవాల్సిన ఎక్సర్సైజ్ చేసుకొని, అలాగే జుంబా క్లాసెస్, వెస్టర్న్, సెమీ క్లాసికల్ ప్రతి ఒక్క దానికి ట్రైనింగ్ ఉందండి. అట్లాగే వెయిట్ లాస్ సెక్షన్ కూడా ఉన్నాయి. సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి తెలిపారు. రుద్రాక్షలతోటి ధామం వేశామండి. ఆ ధామం కిందగా ఆ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఆ రుద్రాక్షధామ కింద పోయి స్వామివారిని స్పర్శించి ఆయన మీద కాసిన పాలు పోస్తారో అటువంటి వారికి సకల కార్యాలు సిద్ధిస్తాయని, ఎటువంటి అరిష్టాలున్నా కూడా తొలగిపోతాయని, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతుందని వేదశాస్త్రాలు ఎన్నో చెప్పున్నాయి. కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ రుద్రాక్షధామంలో పార్వతీ పరమేశ్వరుని ముందుగా ఆవాహన చేస్తాం. ఆ పైన 5 గంటల నుండి అభిషేకాలు ప్రారంభమవుతాయి. తర్వాత ఆ 5 గంటలకు మొదలైన అభిషేకాలు రాత్రి 9 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. దర్శనము, అభిషేకాలు కూడా. ఉదయం 9 గంటల ప్రాంతంలో మహారుద్ర హోమం జరుగుతుంది. తర్వాత చండీ హోమం జరుగుతుంది. సాయంకాలం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలానే రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకము, పంచామృత అభిషేకము, అన్నాభిషేకము ఇటువంటి మహాకార్యాలన్నీ కూడా జరుగుతాయి. కావున సమస్త భక్తులు కూడా ఆ మహాశివరాత్రి పర్వదినంలో దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి ఆ తీర్థప్రసాదమును స్వీకరించి ఆ రుద్రాక్షధామము కిందగా పోయి సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో, ఒంగోలు సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో ఈ రుద్రాక్షధామం ఈశ్వరుడికి వేసున్నామండి. కాబట్టి ఆ ధామం కిందగా వెళ్ళి ఆయన స్పర్శించి అనుగ్రహానికి పొంది తీర్థప్రసాదం స్వీకరించి భగవతానుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. జయ నమః. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఈ మహాశివరాత్రికి విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 18/2/2022 శనివారం ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 9 దాకా కూడా వచ్చిన భక్తులందరూ, వేలాది మంది భక్తులకి చక్కటి క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు దర్శించుకునేటట్టుగా, స్పర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మత్వంలో జరుగుతున్నాయి. ఉదయం అభిషేకాలు అయితే అలాగే ఉదయం రుద్రహోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 9 గంటలకి. అలాగే రాత్రి 7 గంటలకి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, 10 గంటలకి
లింగోద్భవ సమయంలో విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో శివరాత్రి పర్వదినాన ఉదయం నుంచి రాత్రి దాకా జాగారం చేసే వాళ్ళకని కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మహాశివరాత్రికి మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ మహాశివుడిని దర్శించి అందరూ కూడా ధరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాయర్పేట గాంధీ పార్క్ వద్ద తెలుగు తల్లి, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలకు పూలమాలలు వేసి వారి కీర్తిని నినాదాల ద్వారా శ్లాఘించారు. తెలుగు సాహితీ చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి భువన విజయం నేటికి వెలుగులు నింపుతుందని అన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాల సందర్భంగా 100 వ్యాసాలతో 1000 పేజీలతో ముద్రించిన తెలుగు లోగిలి గ్రంథాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగుండూరు అమృతవర్షిణి అధ్యక్షులు KSV ప్రసాద్, కనిగిరి సాహితీ సుధా అధ్యక్షులు పాలూరి శివప్రసాద్, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మెహబూబ్ జాన్, అక్కినేని కళాపరిషత్ అధ్యక్షులు కల్లగొంట కృష్ణయ్య, ప్రముఖ పద్యకవి శనకపల్లి సుబ్బారావు, బీసీ సంఘ నాయకులు మద్దులూరు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, శ్రీధర్, అడ్వకేట్ రవి తదితరులు పాల్గొన్నారు. అలానే శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహాన్ని ఒక 4 విగ్రహాల్ని ఒంగోలులో ఏర్పాటు చేసి తెలుగు భాషకు పట్టం కడుతున్నటువంటి మన సంతవేలూరు కోటేశ్వరరావు గారిని ఈరోజు ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్షాన వారిని ఘనంగా సత్కరించుకుంటూ ఇందాక మనం చెప్పుకున్నట్లు బ్రహ్మదేవుడు ఇంతమంది మనుషుల్ని సృష్టించి బ్రహ్మర్షి అయితే ఇన్ని బొమ్మలు అంటే ఇంతమంది మహర్షుల బొమ్మల్ని ఒంగోలులో పెట్టినటువంటి మన సంతవేలూరు కోటేశ్వరరావు గారిని మహర్షి అన్నటువంటి ఈ రోజు నుంచి ఆయనకు ఒక బిరుదును కూడా ఈరోజు కవి సార్వభౌముడు కవి పోషకుడైనటువంటి గొప్ప వ్యక్తి శ్రీ కృష్ణదేవరాయల యొక్క జయంతి సందర్భంగా సంతవేరు కోటేశ్వరరావు గారిని ప్రకాశం జిల్లా తరఫున సన్మానిస్తున్నాం. ఆయన అన్నమయ్య, త్యాగరాజు, తర్వాత తెలుగు తల్లి, కృష్ణదేవరాయ విగ్రహాలు ప్రతిష్ఠ చేసినట్టు మూలకారకుడైనటువంటి మరి కోటేశ్వరరావు గారిని ఈ ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు మన శ్రీకృష్ణదేవరాయలు. ఎక్కడో కన్నడ రాజ్యానికి సంబంధించిన ఒక ప్రభువు తెలుగు భాష మీద ఉన్న మమకారం,
దేశ భాషలందు తేనె కన్నా మధురమైనది తెలుగు భాష అని చాటి చెప్పిన మహనీయుడు. అటువంటి విగ్రహాన్ని కోటి వెలుగుల తెలుగు అనే ఒక ప్రచారానికి ఈ త్యాగయ్య, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయ మన తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించి తెలుగు భాష, తల్లి భాష, మాతృభాష ప్రచారానికి ఒక చిన్న మచ్చు తునకగా భావిస్తూ మీకందరికీ సహకారంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యువగలం పాదయాత్ర సాగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంట ఒంగోలు 37 డివిజన్ టీడీపీ నాయకులు మేడికొండ మోహన్ రావు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గం నుండి మొదలైన పాదయాత్రకు ముందుగా లోకేష్ను ప్రత్యేకంగా కలిశారు. అనంతరం పాదయాత్ర విరామం వరకు లోకేష్తో పాదయాత్రలో అడుగులు వేశారు. విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి గ్రామం నందు శ్రీ జ్యోతిర్మయి చౌడేశ్వరి అమ్మవారి 24 ముఠాల సేనాపతులు మరియు గ్రామ రైతుల ఆధ్వర్యంలో 4వ ముఠా రైతు గొండాపల్లి సుబ్రహ్మణ్యం కుమారులు గొండాపల్లి శ్రీనివాసరావు, పెద్ద కుమారుడు పాటదారులు గొండాపల్లి ధ్రువచంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 15 రాత్రి 12 గంటల నుండి ప్రత్యేకంగా పరాకు అనే రక్త తర్పణ కార్యక్రమంతో వివిధ అలంకరణ, పుష్పభరిత చందన పరిమళాలతో వివిధ బాణసంచాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సభ్యులు, వివేకానంద అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ మెంబర్స్ నాసిక శివాజీ, పింజల శైలజ, గుత్తి సుజాత, పింజల వెంకటలక్ష్మి, పృథ్వీ బాలాజీ, గ్రామ ముఠా పెద్దలు గుంటూరు రవి, పన్నెం ప్రసాద్, బండారు రవికుమార్, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుమారి సమ్మేళన కార్యక్రమం ప్రారంభమైనది కావున భక్తాదులందరూ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి కుమార సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి కృపకు పాత్రలు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.